రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంతో స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగనుంది. బీసీలకు రిజర్వేషన్ల స్థానాల్లో పెంపుతో పాటు జనరల్ స్థానాల్లో సైతం బీసీ అభ్యర్థులు గెలుపొందితే మరిన్ని పెరగనున్నాయి. గత రిజర్వేషన్ల ప్రకారం జిల్లాలో 225 పదవులకు బీసీలకు రిజర్వేషన్ అయితే ఈసారి ఆ సంఖ్య 327కు పెరిగింది. దీంతో గతంతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు కలిపి 102 పదవులు అధికంగా దక్కనున్నాయి. 2019 ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 70 సీట్లు రిజర్వేషన్ అయితే ఈసారి ఆ సంఖ్య 98కి పెరిగింది. అలాగే ఎంపీపీ, జెడ్పీటీసీలలో 2019లో 6 సీట్లు కేటాయిస్తే ప్రస్తుతం 11కు చేరింది. 2018లో బీసీలకు 143 సర్పంచులకు కేటాయించగా ఈసారి 2007 కేటాయించారు. 2018, 2019 ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల ప్రకారం ప్రస్తుతం రిజర్వేషన్లతో పోలిస్తే 102 మందికి అధికంగా ఉన్నాయి. గతం కంటే సర్పంచులు 64, ఎంపీటీసీలు 28, జెడ్పీటీసీలు 5, ఎంపీపీలు 5 పెరగనున్నాయి. ఇదిలా ఉండగా న్యాయపరమైన చిక్కులను దాటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, జాప్యమయ్యే అవకాశం ఉంటుందా అనే సందిగ్ధం క్షేత్రస్థాయిలో నెలకొంది. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు శరవేగంగా చేస్తున్న ఏర్పాట్లు చూసి స్థానిక పోరుకు రాజకీయ పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదటి దశ ఎన్నికలకు ఈ నెల 9వ తేదీ నుంచి నామపత్రాలు సమర్పించవలసి ఉంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, భాజపా నాయకులు గ్రామాల్లో కసరత్తు ప్రారంభించారు. రిజర్వేషన్లు ఉన్న స్థానాలతో పోలిస్తే జనరల్ స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉంది. 3 ప్రధాన పార్టీల్లో జనరల్ స్థానాల సంఖ్య ముఖ్య నాయకులు బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనరల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీ నేతలకు సవాల్గా మారింది.